Hello all, in this video we are going to see the fourth unit of SPPM, which is software process and project management. Okay, first మనం టాపిక్స్ చూద్దాము ఫోర్త్ యూనిట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేది. సో ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్స్, లైన్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్స్, ఇవి రెండు సేమ్ ఉంటాయి. ఓకే, రెండు సేమ్ టాపిక్స్. ఒకవేళ ఈ క్వశ్చన్ వచ్చినా దీన్ని నేర్చుకున్న టాపిక్ దీన్ని రాసేసేయండి. దెన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సేమ్, మళ్ళీ రిపీట్ అయింది టాపిక్. నెక్స్ట్ ఎవల్యూషన్, ఇక్కడ ఏ కాదు ఎవల్యూషన్. ఓకే, ఎవల్యూషన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్, ప్రాసెస్ ఆటోమేషన్, project control and processing instrumentation, the 7 core metrics of process control, management indicators and quality indicators, life cycle expectations, pragmatic software metrics automation. Okay, so ikkada meeku quality indicators and management indicators 7 core metrics lone cover అయిపోతాయి. ఏ నేర్చుకుంటే రెండు టాపిక్స్ కవర్ అయిపోతాయి. దెన్ నెక్స్ట్ ఈ 7 core metrics ఉన్న స్టెప్స్ ఉంటాయి, కొన్ని 7 స్టెప్స్ ఉంటాయి కదా, ఆ 7 స్టెప్స్ మళ్ళీ దీనికి ఉంటాయి. ప్రాగ్మాటిక్ సాఫ్ట్వేర్ మెట్రిక్స్ కూడా అవే ఉంటాయి. ఓకే, ఇది నేర్చుకున్న ఇది కవర్ అయిపోతుంది, అండ్ ఇది నేర్చుకున్న ఇవి రెండు కవర్ అయిపోతాయి. దెన్ నెక్స్ట్ ఇక్కడ ప్రాసెస్ ఆటోమేషన్ నేర్చుకున్నా కూడా మెట్రిక్స్ ఆటోమేషన్ కవర్ అయిపోతుంది. ఓకే, సో అందుకని ఒక్కొక్క టాపిక్కి రిలేషన్ ఉంటుంది. ఒక్కొక్క టాపిక్ మీరు కంప్లీట్గా నేర్చుకుంటే మిగతా టాపిక్స్ని ఈజీగా రాసేయచ్చు. సో ఫోర్త్ యూనిట్ కూడా చాలా ఈజీ ఉంటుంది. స్కిప్ చేయకండి, వాచ్ ద వీడియో టిల్ ఎండ్. So first topic is project organizations. So here project organizations is actually a structure that simply facilitates and motivates coordination and implementation of activities of the project. So the project organization అంటే సింపుల్గా ఏంటంటే ఒక స్ట్రక్చర్ అనమాట. ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఒక స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఒక సింగిల్ టాస్క్ని మల్టిపుల్ టాస్క్స్ డివైడ్ చేసి ఒక్కొక్క టీమ్కి అరేంజ్ చేస్తారు, ఒక్కొక్క టీమ్కి అలొకేట్ చేస్తారు. ఎందుకనంటే ఒక మొత్తం కంప్లీట్ టాస్క్ని ఒకే టీం మెంబర్కి ఇచ్చినాం అనుకో, దాంట్లో ఎర్రర్స్ చాలా జరుగుతాయి, అండ్ వాటిని ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడం కొంచెం హార్డ్ అవుతుంది. అదే ఆ టాస్క్ని మల్టిపుల్ టాస్క్గా డివైడ్ చేసి సపరేట్ ఇండివిజువల్ టీమ్స్కి అలొకేట్ చేసినాం అనుకో, ఏ టీం వాళ్ళు ఏ వర్క్ని ఇస్తారో ఆ వర్క్ని వాళ్ళు చేసేసుకుంటారు. సో అప్పుడు ప్రాసెస్ అనేది సింపుల్ అయిపోతుంది, ఎఫిషియెంట్గా వర్క్ అయిపోతుంది, రైట్? అప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది ఈజీ అయిపోతుంది. సో అందుకని ఇక్కడ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ఆర్గనైజేషన్ విచ్ ప్రొవైడ్స్ ఎ స్ట్రక్చర్ for developing a project. Okay, the main purpose is to simply create an environment that encourages development of interactions between team members with very less amount of overlaps and conflicts. అదే కదా, సో ఇక్కడ టాస్క్స్ని మల్టిపుల్గా డివైడ్ చేసి ఏ టీంకి ఆ టీంకి ఇస్తాం అనమాట. సో అప్పుడు వేరే టీంకి లింక్ ఉండదు, వాళ్ళ మధ్యలో ఇంటరాక్షన్ కూడా అంత లైక్ బ్యాడ్ ఏమి ఉండదు, మంచిగా ఉంటుంది. లైక్ నీ టీంకి నీకు ఇచ్చిన అసోసియేట్ చేసిన వర్క్ని నువ్వు చేస్తావు కాబట్టి నీకే ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ ఇంకో టీంకి ఇచ్చిన వర్క్ వాళ్ళు చేసుకుంటారు కాబట్టి వాళ్ళ మధ్యలో కాన్ఫ్లిక్ట్స్ నథింగ్ బట్ గొడవలు ఏమి ఉండవు, రైట్? ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. దెన్ నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టీమ్ ఈస్ టు ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ దట్ విల్ బి రిక్వైర్డ్ అండ్ ఎసెన్షియల్ ఫర్ ద ప్రాజెక్ట్. సో ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వర్క్ ఏంటిదంటే, మెయిన్ గోల్ ఏంటిదంటే ఒక పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి, ప్రొవైడ్ చేయాలి. దీనికి ఒక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఎఫిషియెంట్గా రానికి. Organizations should evolve with work breakdown structures and life cycle concerns. సో మీకు ఆల్రెడీ చెప్పిన ఇక్కడ మీకు WBS ఇస్ నథింగ్ బట్ వర్క్ బ్రేక్డౌన్ స్ట్రక్చర్స్. మనకు ఇది లైక్ థర్డ్ యూనిట్లో ఉంటుంది. ఇఫ్ మీరు థర్డ్ యూనిట్ చూడకపోతే ప్లేలిస్ట్లో ఉంది, అండ్ థర్డ్ ప్లస్ ఫస్ట్ అండ్ మిగతా యూనిట్స్ కూడా నీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, గో వాచ్ దేర్. సో ఇక్కడ WBS ఈజ్ నథింగ్ బట్ వర్క్ బ్రేక్డౌన్ స్ట్రక్చర్స్. ఒక సింగిల్ వర్క్ అనేది మల్టిపుల్ టాస్క్స్ డివైడ్ అయ్యి సపరేట్ టీమ్కి అలొకేట్ చేస్తామన్నమాట. సో చెప్పినా కదా ఎందుకు అలొకేట్ చేస్తాము అని అంటే టు మేక్ ద వర్క్ మోర్ ఎఫిషియంట్. ఓకే, దీనికి ఒక డయాగ్రామేటికల్ ప్రాసెస్ ఉంటుంది, అది చూద్దాము. ఆ డయాగ్రామ్ వేసి ఇది రాసేసేయండి. ఓకే, సో ఫస్ట్ స్టేజ్ ఈజ్ ఆర్గనైజేషన్ మేనేజర్. సో ఇక్కడ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసేది ఎవరు అంటే ఆర్గనైజేషన్ మేనేజర్, అండ్ ఆ టాస్క్స్ని టీమ్ మెంబర్స్కి డివైడ్ చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేసేది ఎవరంటే ఆర్గనైజేషన్ మేనేజర్. సో వాళ్ళందరి కింద ఉండేది వీళ్ళందరూ, లైక్ సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ టీము, టెస్టింగ్ టీము, ఆటోమేషన్ టీము. ఓకే, సో ఇక్కడ ఆర్గనైజేషన్ మేనేజర్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఫస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అథారిటీ, ప్రాజెక్ట్ రివ్యూ అథారిటీ, అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎన్వైర్మెంట్ అథారిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అండ్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజర్స్ లైక్ ప్రాజెక్ట్ ఏ మేనేజర్, ప్రాజెక్ట్ బి మేనేజర్, అండ్ ప్రాజెక్ట్ ఎన్ మేనేజర్. సో ఒకటే ప్రాజెక్ట్ జరగదు కదా, కంపెనీలో నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ అవుతూనే ఉంటాయి. సో ఒక్కొక్క ప్రాజెక్ట్కి ఒక్కొక్క మేనేజర్ ఉంటాడు, రైట్? అండ్ ప్రాజెక్ట్స్ మేనేజర్స్ కింద టీమ్ మెంబర్స్ ఉంటారు, టీమ్ లీడ్స్ ఉంటారు. సో అలా. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అండ్ ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్స్. సో ఇక్కడ ఫస్ట్ ప్రాసెస్ అథారిటీలో ఏం జరుగుతాయి అంటే ప్రాసెస్ డెఫినేషన్ అండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. సో ప్రాసెస్ డెఫినేషన్ ఈజ్ నథింగ్ వన్
which are required essentials for the project. ప్రాజెక్ట్ ఇనిషియేషన్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో జరిగే వాటి రిక్వైర్మెంట్స్ అనేవి దీనిలో డిఫైన్ జరుగుతాయి. ఓకే, తెలుసుకోవడం జరుగుతుంది. ది నెక్స్ట్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్. బై నోయింగ్ ఆల్ ద ప్రాసెస్ డెఫినేషన్స్, ప్రాసెస్ విల్ బీ ఇంప్రూవ్డ్. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ అథారిటీ రివ్యూలో రివ్యూ జరుగుతుంది. ఇక్కడ డెవలప్ అయిన ప్రాజెక్ట్ అనేది వీళ్ళు రివ్యూ చేస్తారు, టెస్ట్ చేస్తారు. టెస్ట్ అయిపోయాక ఓకే అంత మంచిగా ఉంటే నెక్స్ట్ స్టేజ్కి పంపిస్తారు, ప్రాసెస్ ఆటోమేషన్లో. ఓకే, దెన్ నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్, ఇంజనీరింగ్ స్కిల్ సెంటర్స్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. లాస్ట్కి మేనేజర్స్ ఆన్ చూసుకుంటారు. దీస్ ఆర్ ద రోల్స్ ఆఫ్ ఎన్ ఆర్గనైజేషన్ మేనేజర్. సో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఆర్గనైజేషన్స్కి. అవి ఏంటి అని అంటే దే ఆర్ జనరల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రాసెస్ డిఫైనింగ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజింగ్. సో కంప్లీట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మొత్తము వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ నుంచి అండ్ లాస్ట్ డిప్లాయ్మెంట్ స్టేజ్ వరకు వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే జరుగుతుంది. సో దెన్ నెక్స్ట్ ఇంకోటి మెయింటెనెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ ప్రాసెస్. దట్ ఈస్ నథింగ్ బట్ మెయింటైనింగ్, నథింగ్ బట్ మేనేజింగ్, రైట్, ప్రాసెస్ ఆటోమేషన్. దెన్ నెక్స్ట్ కొన్ని అథారిటీస్ ఉంటాయి ఫర్ ఆర్గనైజేషన్స్. అవి ఏంటి అని అంటే SEPA, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అథారిటీ, అండ్ PRA, ప్రాజెక్ట్ రివ్యూ అథారిటీ, SEE, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎన్వైర్మెంట్ అథారిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్. జస్ట్ ఇవి నేమ్స్ మీద గుర్తుపెట్టుకుని రాయాలనుకుంటే రాసుకోండి, లేదు అని అనుకుంటే నో వరీస్, మీరు రాయాలనుకుంటే రాయొచ్చు, లేకపోతే లేదు. ఓకే, ఫస్ట్ మాత్రం ఈ డయాగ్రామ్ వేసేసి అండ్ ఆ మ్యాటర్ రాసేసిన ప్రీవియస్ మ్యాటర్. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాజెక్ట్ ఆర్గనైజేషన్స్. దెన్ నెక్స్ట్ ఈజ్ ఎవల్యూషన్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. సో ఇక్కడ ఎవల్యూషన్ అంటే ఏంటంటే సో ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి డెవలప్ అయిందనమాట. సో ఫస్ట్ స్టేజ్లో అసలు ఆర్గనైజేషన్ వాట్ ఈస్ దట్ కాల్డ్, ఒక బిజినెస్ మేనేజ్మెంట్ అనేది ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్ వరకు డెవలప్ అయింది. ఫస్ట్ ఇప్పుడు మనం హ్యూమన్స్ ఉన్నాం కదా, హ్యూమన్స్ ఎవల్యూషన్ ఏంటిది, ఫస్ట్ డైరెక్ట్ హ్యూమన్స్ రాలే కదా, అట్లా ఎర్లీ మ్యాన్ పీరియడ్ స్టేజ్ ఉంది, మైండ్ స్టోన్ పీరియడ్ పేజ్ ఉంది, తర్వాత అగ్రికల్చర్ స్టేజ్కి వచ్చినాము, అగ్రికల్చర్ స్టేజ్ నుంచి ఇప్పుడు టెక్నాలజీ వచ్చినాము. సో అలా ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ అనేది ఏ స్టేజ్ నుంచి స్టేజ్ డెవలప్మెంట్ అనమాట, ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ నుంచి ఫైనల్ స్టేజ్ వరకు. సో దట్ ఈస్ అబౌట్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో ఆ స్టేజెస్ ఏంటో చూద్దాము. ఓకే, సో ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ద స్ట్రక్చర్, ఫంక్షనింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అండ్ ద బిహేవియర్ ఆఫ్ ద ఇండివిజువల్స్ అండ్ గ్రూప్స్ విత్ ఇన్ ఇట్. సో ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవడము అండ్ ఆర్గనైజేషన్ బిహేవియర్, దాన్ని ఎలా పర్ఫామ్ అవుతుంది, ఎలా ఎంగేజ్ అవుతుంది ఆ కస్టమర్స్ తోటి తెలుసుకోవడమే ఎవల్యూషన్ ఆఫ్ ఆర్గనైజేషన్. ద నెక్స్ట్ ఇట్ ఆల్సో ఎన్షూర్స్ ఎక్స్ప్లెయినింగ్ ద రిలేషన్షిప్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ విత్ ద ఎక్స్టర్నల్ వరల్డ్. ద రూట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ థియరీ కెన్ బి ట్రేస్డ్ టు జనరలైజేషన్స్ ఆన్ ద కాన్సెప్ట్ విచ్ బిగాన్ యాజ్ ఫర్ బ్యాక్ యాజ్ 1850. సో ఫస్ట్ 1850లో ఒక ప్లాన్ వచ్చిందనమాట, ఆర్గనైజేషన్ డెవలప్ చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ టీమ్స్ని చేద్దాము అని చెప్పేసి ఒక ప్లాన్, దాని గురించి స్టడీ చేశారనమాట, రీసెర్చ్ చేశారు. ఎప్పుడు 1850లో. ద నెక్స్ట్ ఇన్ ద 1950 ఆల్సో దెర్ వాస్ సమ్ స్టడీస్ అబౌట్ దిస్, హౌఎవర్ దెర్ వాస్ నాట్ మచ్ స్టడీ క్యారీడ్ అవుట్ ఆన్ ఇట్. సో 1850 to 1950 కూడా చాలా జరిగినాయి అనమాట, స్టడీస్ జరిగినాయి. బట్ 1950లో కొంచెం ఎఫిషియెంట్గా జరిగినాయి, అయినా కూడా మోస్ట్ ఆఫ్ ద స్టడీ అనేది జరగలేదు, మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆర్గనైజేషన్ అనేది రాలేదు. సో దెన్ నెక్స్ట్ మళ్ళీ 2003 వరకు మళ్ళీ సేమ్ కంటిన్యూ అయింది. బట్ 2003లో ఆర్గనైజేషన్ థియరీ వాజ్ ఎక్స్టెండెడ్ అండ్ లాట్ ఆఫ్ స్టడీ హార్డ్ కేమ్ అవుట్. సో 2003లో ఫైనల్లీ ఒక ఆర్గనైజేషన్ అంటే ఏంటి, ఫస్ట్ మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఫస్ట్ దాన్ని క్రియేట్ చేసినప్పుడు డెవలప్ చేసినప్పుడు, ఒక కంపెనీ డెవలప్ చేసినాం అనుకో, ఆ డెవలప్ చేసే స్టేజ్లో మనం ఏమేమి మేనేజ్ చేసుకోవాలి, సో వాట్ ఆర్ ద ఎసెన్షియల్స్ టు మెయింటైన్ ఏ కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్స్ అనేది తెలిసింది. సో అవి ఏంటి అని అంటే కాస్ట్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, సైంటిఫిక్ మేనేజ్మెంట్ అండ్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ సైకాలజీ. సో అలా కొన్ని స్ట్రాటజీస్, ఎటువంటి స్ట్రాటజీస్ని యూజ్ చేయాలి అనేది మొత్తము తెలిసిపోయింది. సో దట్ బై దట్ వీ కేమ్ టు నో ఆల్ దీస్ థింగ్స్ అని మీరు రాయండి. ఓకే, బై దట్ దే కేమ్ టు నో ఇండస్ట్రియల్ సైకాలజీ, scientific management, industrial engineering, psychology of small groups and strategies. So then next, again a lot of studies and a lot of knowledge of organization was came to known in Mesolithic period. So middle stone age. So ikkada middle stone age nothing but ekkadiki vachinama ante people they came to the agriculture stage. So ikkada crops ni వేయడము, క్రాప్స్ ని డెవలప్ చేయడము, ఆ స్టేజ్కి వచ్చినాం అనమాట. అక్కడ ఓన్లీ ఫ్రూట్స్ మీద ఫారెస్ట్లో ఉండడానికి ఆ స్టేజ్ నుంచి క్రాస్ అయిపోయారు, ఆ స్టేజ్ని క్రాస్ అయిపోయిన స్టేజ్ని మైల్ స్టోన్ ఏజ్ అంటాము. ఎక్కడి వరకు అని అంటే క్రాపింగ్ ద ఫీల్డ్స్ అండ్ డూయింగ్ అగ్రికల్చర్స్. సో ఆ స్టేజ్ వరకు వచ్చిన స్టేజ్లో మనకు కంప్లీట్గా తెలిసిపోయింది ఒక ఆర్గనైజేషన్ని ఎలా మెయింటైన్ చేయాలి అనేది. ద నెక్స్ట్ పీరియడ్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఎరా ఆఫ్ ట్రాన్సిషన్ విచ్ కవర్డ్ ద ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పీరియడ్. ఓకే,
ఆఫ్టర్ ఆల్ దీస్ దే కేమ్ టు నో హౌ టు మేనేజ్ అండ్ హౌ టు డెవలప్ అన్ ఆర్గనైజేషన్. సో ఇవన్నీ స్టడీ చేసినాక లాస్ట్కి ఫైనల్లీ ఒక ఆర్గనైజేషన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఫస్ట్ ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేశాక ఎలా దాన్ని డెవలప్ చేయాలి, దెన్ నెక్స్ట్ ఎలా మెయింటైన్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఆర్గనైజేషన్. The next is process automation. So here process automation is nothing but నార్మల్గా ఆటోమేషన్ టెక్నిక్స్ ఉంటాయి అండ్ మాన్యువల్ టెక్నిక్స్ ఉంటాయి. సపోజ్ మనము మాన్యువల్ కోడ్ రాసినాం అనుకో, ఆ కోడ్ని మనం మాన్యువల్ ఇస్ నథింగ్ బట్ మనము స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఒక సీక్వెన్షియల్ ప్రాసెస్లో. సో ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో రాస్తాము. దాని తర్వాత కోడ్ రాసాక మనం ఏం చేయాలి, కంపైల్ చేయాలి, కోడ్ రన్ చేయాలి, రన్ చేశాక కోడ్ని టెస్ట్ చేయాలి లైక్ టు ఫైండ్ ఎర్రర్స్. అప్పుడు నెక్స్ట్ స్టెప్కి పంపించాలి. కానీ ఆటోమేషన్ టెస్ట్లో ఏమవుతుంది అంటే నువ్వు కోడ్ రాసిన వెంటనే డైరెక్ట్ అదే కంపైల్ అయిపోతుంది, అదే ఎర్రర్స్ని ఐడెంటిఫై టెస్టింగ్ అయిపోతుంది. సో ఇలాంటి స్టెప్స్ అనేవి ఆటోమేటిక్గా జరిగిపోతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ఆటోమేషన్. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ వస్తాయి కదా, లైక్ ఇఫ్ యూ వాంట్ సమ్ రెజ్యూమ్ టెంప్లెట్స్ కావాలంటే కామెంట్ చేయండి, రెజ్యూమ్ అని కామెంట్ చేయండి అని మనం రెజ్యూమ్ అని కామెంట్ చేసుడుతోనే మనకు వెంటనే వచ్చేస్తాయి డైరెక్ట్ ఆటోమేటిక్గా. సో దట్ ఈస్ డన్ బై ద ఆటోమేషన్ టెక్నిక్స్. సో వాటికి కూడా సపరేట్ టీమ్స్ ఉంటాయి, సపరేట్ రూల్స్ ఉంటాయి. మీకు ఒకవేళ ఆటోమేషన్ గురించి లైక్ మీకు ఆటోమేషన్ డెవలపర్ కావాలి అని అంటే, ఇఫ్ యూ వాంట్ ఆటోమేషన్ రోడ్ మ్యాప్ కావాలంటే మనము చేసేద్దాము, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాసెస్ ఆటోమేషన్. సో ఫస్ట్ క్లియర్గా చూద్దాము. ఆటోమేషన్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఈజ్ అబౌట్ రిప్లేసింగ్ టైమ్ కన్జ్యూమింగ్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ టు మేక్ టాస్క్స్ అండ్ కొలాబరేషన్ హ్యాపెన్ మోర్ స్మూత్లీ. ఎందుకు అనంటే ఒక ప్రాజెక్ట్ అనేది ఆటోమేషన్ లేకపోతే ఏమవుతుంది అని అంటే చాలా టైం తీసుకుంటుంది. లైక్ ఎర్రర్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయలేరు. అదే ఒకవేళ ఆటోమేషన్ ఉందనుకో టైం కన్జ్యూమింగ్ అనేది చాలా తక్కువ అవుతుంది. సో ఒక ప్రాసెస్ని కంప్లీట్గా డెవలప్ చేయడానికి టైం కన్జ్యూమింగ్ అనేది చాలా తక్కువ అవుతుంది, జస్ట్ డ్యూ టు ద ఆటోమేషన్ ప్రాసెస్. ఇట్ మీన్స్ ద ప్రాసెస్ విచ్ మేక్స్ టాస్క్స్ టు బి వర్క్ అండ్ కంప్లీటెడ్ ఇన్ ఏ సింపుల్ అండ్ స్మూత్ వే. ఓకే, యాజ్ ఏ సెడ్ దానివల్ల యూజ్ ఏంటి అని అంటే టాస్క్స్ అనేవి సింపుల్గా స్మూత్గా కంప్లీట్ అయిపోతాయి. వర్క్ డన్ త్రూ ఆటోమేషన్ నాట్ మాన్యువల్లీ. వర్క్స్ అనేవి ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది దీంట్లో ప్రాసెస్ ఆటోమేషన్లో. మాన్యువల్ నథింగ్ బట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో జరగదు. ఓకే, దెన్ నెక్స్ట్ ఇట్ ఇంప్లిమెంట్స్ ఏ ప్లాట్ఫామ్ దట్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు సెండ్ అక్యురేట్ కోడ్స్ అండ్ ఆల్సో షెడ్యూల్డ్ టాస్క్స్. సో ఇప్పుడు మీకు చెప్పిన కదా షెడ్యూల్డ్ అండ్ అక్యురేట్ టాస్క్ కోడ్స్ అని అంటే ఇన్స్టాగ్రామ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, రెజ్యూమ్ టెంప్లెట్ అంటే రెజ్యూమ్ అని కామెంట్ చేయగానే మనకు డైరెక్ట్ వచ్చేస్తుంది, ఆ టెంప్లెట్ లింక్ వచ్చేస్తుంది. సో దానికి ఎట్లా చేస్తామని అంటే ఒక షెడ్యూల్ టాస్క్స్ ఉంటాయి, సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ టాస్క్ పర్ఫామ్ కావాలి. సో ఎలా అంటే కామెంట్ లైక్ మనం ఇప్పుడు రెజ్యూమ్ అని కామెంట్ చేసిన ఒక 2 సెకండ్స్కి షెడ్యూల్ చేస్తారు అన్నట్టు వాళ్ళు. 2 సెకండ్స్కి ఆ కామెంట్ రెజ్యూమ్కి టెంప్లెట్ అనేది పంపించేసేయాలి, ఆటోమేటిక్గా పంపించేసేయాలి, సెండ్ చేయాలి. సో దాన్ని షెడ్యూల్ టాస్క్స్ అంటాము. ఓకే, దెన్ నెక్స్ట్ ట్రాకింగ్ అండ్ అప్డేటింగ్ ఎవ్రీ ప్రాసెస్ ఇన్ యువర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఈజ్ క్రూషియల్ బట్ మాన్యువల్లీ డూయింగ్ కెన్ బి రియల్లీ ప్రాబ్లమ్. సో నార్మల్గా మనము ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేసినప్పుడు డిఫరెంట్ ప్రాసెస్ ఉంటాయి కదా. సో ప్రతి ప్రాసెస్ని మనము టెస్ట్ చేయాలి, రివ్యూ చేసుకోవాలి. సో ప్రతి ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ లైక్ ప్రాసెస్ని మనం ఇట్లా చేసుకోవాలని అంటే కొంచెం హార్డ్ ఉంటుంది, లైక్ టైం ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. అది ఒకవేళ ఆటోమేషన్ ఉందనుకో సింపుల్ అయిపోతుంది. బట్ విత్ ద ప్రాసెస్ ఆటోమేషన్ ఇన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూ కెన్ అక్యురేట్లీ ఏబుల్ టు డూ ఇట్. ఓకే, మీరు ఇవన్నీ లైన్స్ కాకుండా మీరు ఇంకా కూడా రాసుకోవచ్చు, లైక్ ఆటోమేషన్ విల్ మేక్ ద టాస్క్స్ టు బి మోర్ ఎఫిషియంట్ అండ్ ఇట్ మేక్స్ time consuming to be taken very less and the effectiveness and the productiveness of the project will be improved. సో అలా మీకు అర్థమైన వేస్లో మీరు రాసుకోవచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ ఇట్ మేక్స్ మేనేజ్మెంట్ ఈజ్ అండ్ సింపుల్. మేనేజ్మెంట్ కూడా ఈజీ చేస్తుంది. దిస్ ప్రాసెస్ ఆటోమేషన్ ఫోకసెస్ ఆన్ ఆటోమేటింగ్ రిపిటేటివ్ అండ్ టైమ్ కన్స్యూమింగ్ టాస్క్స్. సో ఇక రిపిటేటివ్ అంటే ఏంటిది, మళ్ళీ ఎగ్జాంపుల్ రెజ్యూమ్ టెంప్లెట్ తీసుకున్నాము. సో ప్రతి ఒక్కరు రెజ్యూమ్ కామెంట్ చేస్తారు కదా, దట్ ఈస్ నథింగ్ బట్ రిపిటేటివ్ కదా. సో అక్కడ మనము కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి, రిపిటేటివ్ అండ్ షెడ్యూల్డ్ అనమాట. సో అలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు లైక్ ఆ టైంలో వాళ్ళకి లింక్ వెళ్ళిపోవాలి. ఓకే, ఆ టైంలో వాళ్ళకి లింక్ వెళ్ళిపోవాలి, దాన్ని రిపిటేటివ్ టాస్క్స్ అంటారు. దీస్ ఆల్ ఆర్ పర్ఫార్మ్డ్ బై ద ప్రాసెస్ ఆటోమేషన్. సో అవి కొన్ని ఏంటి అని అంటే లైక్ కోడ్ కంపైలేషన్ కానీ, సో ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ప్రాసెస్ టెక్నిక్స్, కోడ్ కంపైలేషన్, డిప్లాయ్మెంట్, టెస్టింగ్, మానిటరింగ్, ఇవన్నీ ఏమైతే అంటే సింపుల్ అయిపోతాయి. అది మనం చేయాలంటే మాన్యువల్గా చేయాలంటే చాలా ప్రాసెస్ పడుతుంది, చాలా టైం పడుతుంది. బట్ యాజ్ పర్ ద ప్రాసెస్ ఆటోమేషన్ అయితే వాటంతట అవే జరిగిపోతాయి. ఓకే, బై దేర్ ఓన్. దెన్ నెక్స్ట్ ద మెయిన్ ఐడియా ఈజ్ టు మేక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మోర్ ఎఫిషియంట్ అండ్ ప్రొటెక్టింగ్ ఫ్రమ్ ఎనీ ఎర్రర్స్. సో ఇక్కడ ప్రాజెక్ట్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెస్ అనమాట, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటాయి కదా. సో లైఫ్ సైకిల్ అంటే ఏంది, సో ఫస్ట్ మన లైఫ్ సైకిల్ తీసుకున్నాం అనుకో, బేబీ, దెన్ నెక్స్ట్ మోర్ బేబీ, దెన్ నెక్స్ట్ అడల్ట్, టీన్ అండ్ అడల్ట్. సో అలా
సో ఇక్కడ కూడా ఒక ప్రాసెస్ని మనం హ్యూమన్ గ్రోత్ని ఎలా తీసుకున్నాము అండ్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి కూడా ఫస్ట్ ఇనిషియేషన్, దెన్ నెక్స్ట్ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, డిప్లాయ్మెంట్, కంట్రోలింగ్. అండ్ ప్రాసెస్ ఆటోమేషన్ బెనిఫిట్స్ ఏంటి అని అంటే లైక్ బూస్ట్ ప్రొడక్టివిటీ అండ్ స్కేలబిలిటీ, నథింగ్ బట్ ఇంప్రూవ్మెంట్, అలా ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ వర్క్ ఫ్లో ఆప్టిమైజేషన్ అండ్ ఇంప్రూవ్ కొలాబరేషన్ అండ్ రెడ్యూస్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నా కూడా రెడ్యూస్ అయిపోతుంది. కొలాబరేషన్ టెక్నిక్స్ కూడా ఫాస్ట్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాసెస్ ఆటోమేషన్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ 7 core metrics. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వన్, చాలాసార్లు అడుగుతున్నారు. 7 core metrics అనగానే మనం ఏం గుర్తుపెట్టుకున్నానంటే 7 స్టెప్స్ ఉంటాయి, 7 ప్రాసెస్ ఉంటుంది, అవి రాయాలి. సో ఇక్కడ 7 core metrics ఎందుకు అనంటే టు ఇంప్రూవ్ ద ప్రాసెస్ ఆటోమేషన్, లైక్ మనం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ని ఎఫిషియెంట్గా ఇంప్రూవ్ చేయడానికి ఇవి ఇంపార్టెంట్, ఇవి అవసరం, దే ఆర్ రిక్వైర్డ్. ఓకే, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మెట్రిక్స్ ఆర్ వెరీ నెసెసరీ అండ్ ఎసెన్షియల్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ప్రాక్టికల్ అండ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. Okay, these metrics enables us to improve our understanding and simply removing uncertainty so that we can form well formed decisions. So ఈ మెట్రిక్స్ ఏం చేస్తాయనంటే మనం ఒక ప్రాజెక్ట్ గురించి సింపుల్గా లేఅవుట్ అర్థం చేసుకోవచ్చు అండ్ ఏమైనా అన్సర్టెనిటీ these metrics help us to manage our project in a simple and efficient way. So as I said, it is the point definition. సో ఏం చేస్తాయంటే మన ప్రాజెక్ట్ని సింపుల్గా మేనేజ్ చేసుకోనికి, ఎఫిషియెంట్గా రన్ కానికి హెల్ప్ చేస్తుంది. ఇట్ ఆల్సో హెల్ప్ ఇన్ ఎస్టిమేటింగ్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్. సో ఇక్కడ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ బడ్జెటింగ్ అనమాట, షెడ్యూల్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏ టైం పీరియడ్లో కంప్లీట్ చేసుకోవాలి అండ్ ఎంత కాస్ట్ ఎంత బడ్జెట్ అనేది అవసరం టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. మీరు వేరే పీడిఎఫ్ చదివారనుకో, వేరే పీడిఎఫ్లో యాక్చువల్గా సేమ్ మ్యాటర్ ఉంటుంది బట్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది వాళ్ళకి. లైక్ ఇక్కడ ఇది ఉండకపోవచ్చు, వాళ్ళకి వేరే ఉండొచ్చు, బట్ అన్నిటికీ సేమ్ డెఫినేషన్ ఉంటుంది. ఓకే, మీరు చదివారంటే దీన్ని మాత్రం చదవండి, మళ్ళీ ఇంకో పీడిఎఫ్లో చూసి బ్రో నాకు తప్పు చెప్పినా అని అడుగుతుంది. ఓకేనా, ఎందుకనంటే సేమ్ ప్రాసెస్ అన్నిటికీ సేమ్, ఓకే అదే మ్యాటర్ ఉంటుంది బట్ కొన్ని డిఫరెంట్ ఉంటాయి. ఓకే, సో దీస్ గ్రాఫ్స్, సో ఇక్కడ బర్నప్ చార్ట్స్ ఇస్ నథింగ్ బట్ గ్రాఫికల్ స్ట్రక్చర్స్ అనమాట. మనకి ఏం చేస్తాయంటే మన ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ని లైక్ ప్రోగ్రెస్ ఎలా జరుగుతుంది, ఏ స్టేజ్లో ఉంది అనేది తెలుసుకుంటాం అనమాట. సో దీస్ గ్రాఫ్స్ గివ్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ హౌ మచ్ వర్క్ హ్యాస్ బిన్ డన్ అండ్ అప్ టు వేర్ ద వర్క్ హ్యాస్ బిన్, ఎంత వర్క్ అయింది అండ్ ఏ స్టేజ్ వరకు వర్క్ కంప్లీట్ అయిందో మనకు ఆ చార్ట్స్ ద్వారా తెలుస్తుంది. ద నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ డిఫెక్ట్ డెన్సిటీ. సో యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఫాల్స్ ఫర్ 1000 lines ఆఫ్ కోడ్. ఇది ఏంటంటే లైక్ ఒక లైన్ ఆఫ్ కోడ్ ఉంది కదా, సో ఒక లైన్ ఆఫ్ కోడ్లో ఎన్ని ఎర్రర్స్ ఉన్నాయి, అలా 1000 లైన్ ఆఫ్ కోడ్స్లో ఎన్ని ఎర్రర్స్ అకర్ అవుతున్నాయి అనేది ఈ డిఫెక్ట్ డెన్సిటీలో తెలిసిపోతుంది. సో దిస్ ఈస్ ద క్వాంటిటీ ఆఫ్ ఫ్లాస్ డిఫెక్ట్స్ ఫౌండ్ పర్ యూనిట్ ఆఫ్ కోడ్. యాజ్ ఐ సెడ్, ఒక యూనిట్ ఆఫ్ కోడ్లో ఏంటంటే 1000 lines ఆఫ్ యూనిట్ ఆఫ్ కోడ్లో లైక్ 1000 lines ఆఫ్ కోడ్కి ఎన్ని ఎర్రర్స్ జరుగుతున్నాయి అనేది లైక్ మెజర్ జరుగుతాయి అనమాట, మెజర్మెంట్ అయిపోతుంది. ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డిటర్మైనింగ్ ఏరియాస్ దట్ నీడ్ టు బి ఇంప్రూవ్డ్. సో అప్పుడు మనకు కోడ్స్ అనేవి ఎర్రర్స్ తెలిసినప్పుడు లైక్ డిఫెక్ట్స్ తెలిసినప్పుడు ఎక్కడెక్కడ లైక్ ఏ లైన్ కోడ్లో మనము ఇంప్రూవ్ చేసుకోవాలి, సాల్వ్ చేయాలి అనేది తెలిసిపోతుంది. ద నెక్స్ట్ డిప్లాయ్మెంట్ ఫ్రీక్వెన్సీ, ద రెగ్యులారిటీ విత్ విచ్ న్యూ ఫీచర్స్ modifications are done for producing is known as the deployment frequency. As a well developed and effective deployment will be indicated by a high deployment frequency. So ఒక deployment frequency అని అంటే frequency is nothing but number of times. సో ఇక్కడ మనం ఎన్నిసార్లు ఆ ప్రాజెక్ట్ని డిప్లాయ్ చేస్తున్నాము, ఎంత ఎఫిషియెంట్గా డిప్లాయ్ చేస్తున్నాము, సో డిప్లాయ్ చేశాక ఎటువంటి మోడిఫికేషన్స్ తీసుకొస్తున్నాము, లైక్ ఎటువంటి చేంజెస్ని తీసుకొస్తున్నాము, ఎన్నిసార్లు తీసుకొస్తున్నాము అనేది ఎట్లా తెలుస్తాయనంటే బై ద డిప్లాయ్మెంట్ ఫ్రీక్వెన్సీ. ఓకే, 3 అయిపోయింది కదా. దెన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. మీకు సింపుల్. సో మన కస్టమర్స్కి కొన్ని నీడ్స్ ఉంటాయి, కొన్ని టేస్ట్లు ఉంటాయి, ఆ టేస్ట్లను మనం మ్యాచ్ చేయాలి. ఎలా మ్యాచ్ చేస్తామనంటే బై నోయింగ్ దేర్ కస్టమర్ నీడ్స్, వాళ్ళని అనలైజ్ చేసి వాళ్ళ కస్టమర్ నీడ్స్ అంటే తెలుసుకున్నాక మ్యాక్సిమం ప్రొవైడ్ చేస్తాము. సో దట్ ఈస్ అబౌట్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో ఇట్ రిఫర్స్ టు ద కస్టమర్ నీడ్స్ అండ్ క్వాలిటీ సాటిస్ఫాక్షన్. కస్టమర్స్ విల్ హ్యావ్ డిఫరెంట్ నీడ్స్ అండ్ functionality. So when they receive maximum their needs, then they will be satisfied. వాళ్ళకు డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి అండ్ వాళ్ళకి కావాల్సిన ఫంక్షనాలిటీస్ ఉంటాయి, వాటికి మ్యాక్సిమం వాళ్ళకు రిసీవ్ చేసుకుంటే వాళ్ళు ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. దట్ షుడ్ బి కన్సిడర్డ్. ఓకే, ది నెక్స్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లిమిట్స్. WIP is nothing but work in progress limits. The most work items that can be completed concurrently at one time throughout a development process stage such as deployment, testing and review.
సో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఈజ్ నథింగ్ బట్ ద స్టేజెస్ ఆఫ్ ద వర్క్ అనమాట. సో ఫస్ట్ ఎలా జరుగుతుంది, ఫస్ట్ మనం ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తాం, లైక్ కోడ్ని డెవలప్ చేస్తాము, దాని తర్వాత టెస్ట్కి పంపిస్తాము, టెస్ట్ అయిపోయాక రివ్యూకి పంపిస్తాము. సో దీస్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. లైక్ వర్క్ అనేది ప్రోగ్రెస్ అవుతుందా లేదా అని తెలుసుకోనికి ఇది. The next code churn. The rate at which code is added, changed or removed from the code base over time is known as the code churn. సో కోడ్ చర్న్ అంటే ఏంటంటే లైక్ ఇప్పుడు ఒక లైన్ ఆఫ్ కోడ్ అనేది ఎర్రర్ ఉంది. సో దెన్ నెక్స్ట్ మనము ఆ ఎర్రర్ ఉన్న కోడ్ని తీసేసి మళ్ళీ కొత్త కోడ్ యాడ్ చేస్తాం కదా. సో అది లైక్ ఎలా యాడ్ చేసినాము అండ్ ఏ రేట్లో యాడ్ చేసినాము అనేది కోడ్ చర్న్. దెన్ నెక్స్ట్ ఈజ్ 7th వన్, మేనేజ్మెంట్ ఇండికేటర్స్. సో మీకు సపరేట్ టాపిక్ ఉంటుంది అండ్ క్వశ్చన్ అడుగుతారు లైక్ డిఫరెన్షియేట్ బిట్వీన్ ద మేనేజ్ ఇండికేటర్స్ అండ్ క్వాలిటీ ఇండికేటర్స్. ఓకే, ఇది చూద్దాము ఫస్ట్. విత్ దిస్, దీనివల్ల మేనేజ్మెంట్ దాని పేరులోనే ఉంది, లైక్ మేనేజ్మెంట్ నథింగ్ బట్ మనం ప్రాజెక్ట్ని మేనేజ్ చేయడం. మళ్ళీ అవి స్టెప్స్ ఉంటాయి. లైక్ విత్ దిస్ మేనేజ్మెంట్ ఇండికేటర్స్ ఏ ప్రాబ్లమ్ ఇష్యూ సింప్లీ మేనేజ్డ్. సో దీనివల్ల ఏంటి అని అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉంటాయి కదా, అవి సింపుల్గా మేనేజ్ అయిపోతాయి. సమ్ మెట్రిక్స్ ఆఫ్ దిస్. సో దీని యొక్క మెట్రిక్స్ ఏంటి అని అంటే వర్క్ అండ్ ప్రోగ్రెస్, బడ్జెట్, కాస్ట్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ స్టాఫింగ్, టీమ్ డైనమిక్స్. ఓకే, సో ఇక్కడ వర్క్ అండ్ ప్రోగ్రెస్ ఇస్ నథింగ్ బట్ బై ట్రాకింగ్ ద వర్క్ ప్రాసెస్, నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ వర్క్ ప్రాసెస్ విల్ బి ప్లాన్డ్. లైక్ ప్లాన్డ్ ఇస్ నథింగ్ బట్, సో ఇప్పుడు ప్రాసెస్ స్టేజ్లో, వర్కింగ్ ప్రాసెస్ స్టేజ్లో లైక్ ఫస్ట్ స్టేజ్కి వచ్చింది, దెన్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. సో ఈ స్టేజ్లో ఉంది, దెన్ నెక్స్ట్ ఫేజెస్ మనము ఏం ప్లాన్ చేసుకోవాలి అనేది ఈ స్టేజ్లో జరిగిపోతుంది. ఓకే, బడ్జెట్, కాస్ట్ అండ్ ఎక్స్పెండిచర్. మళ్ళీ సో ఒక ప్రాజెక్ట్ కావాల్సిన బడ్జెట్ ఎంత కాస్ట్ కావాలి, ఎక్స్పెండిచర్ మొత్తం ఎంత చేసుకున్నాం, మనం ఎంత ప్లాన్ చేసుకోవాలి అనేది బడ్జెట్, కాస్ట్ అండ్ ఎక్స్పెండిచర్. ఓకే, దెన్ నెక్స్ట్ ఈజ్ స్టాఫింగ్ టీమ్ డైనమిక్స్. ఇట్స్ రిసోర్స్ ప్లాన్ మీన్స్ టు అలొకేట్ అండ్ యూటిలైజ్ రీసోర్సెస్ సింప్లీ టు అచీవ్ ద హైయెస్ట్ ఎఫిషియన్సీ. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం ఒక రీసోర్స్ని ప్లాన్ చేసుకోవాలి. ఎలా అనంటే మనకు ఎఫిషియెంట్గా ఆ ప్రాజెక్ట్ అనేది డెవలప్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేసుకొని వాటిని అలొకేట్ చేసి యూటిలైజ్ చేసుకోవాలి. దే ఆర్ నథింగ్ బట్ రీసోర్స్ యూటిలైజ్మెంట్. ఓకే, సో ఇంకొకటి మీకు చెప్పిన కదా లైక్ క్వాలిటీ ఇండికేటర్స్ అని, దాన్ని చూద్దాము. ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ టాపిక్, quality indicators. So here quality indicators are key performance indicators. That is nothing but KPI, key performance indicators. So key performance indicators అని ఎందుకు అంటామంటే దే ఆర్ ఇంపార్టెంట్ అనమాట. సో మనకు ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది అండ్ ఏ స్టేజ్లో ఉంది అండ్ ఎంత ఎఫిషియెంట్గా ఉంది అని తెలిసేది బై ద క్వాలిటీ ఇండికేటర్స్. సో ఇఫ్ ఎనీ ఎర్రర్స్ ఉన్నాయనుకో, లైక్ ఏమన్నా రాంగ్ జరుగుతుంది అనుకో, అప్పుడు క్వాలిటీ అనేది తగ్గిపోతుంది కదా. సో ఆ క్వాలిటీని ఎలా తెలుసుకుంటాము అని అంటే బై క్వాలిటీ ఇండికేటర్స్. సో దట్ మనము మన ప్రాజెక్ట్ని ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో దీస్ ఇండికేటర్స్ నీడ్ టు బి మానిటర్ కేర్ఫుల్లీ ఇన్ ఆర్డర్ టు కన్ఫర్మ్ అండ్ ఎన్షూర్ దట్ ద టీమ్ ఈజ్ వర్కింగ్ పర్ఫార్మింగ్ ప్రాపర్ టాస్క్స్. సో ఇది ఎందుకు అని అంటే లైక్ మన టీమ్ మెంబర్స్కి మనం టాస్క్ని అలొకేట్ చేసినాము, బట్ ఆ టీమ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేస్తున్నారా, లేక ఏమన్నా టాస్క్లో వాళ్ళు లాగ్ అయి ఉన్నారా, లైక్ వెనుకబడి ఉన్నారా. సో దట్ ఎంత స్టేజ్ వరకు వచ్చింది, ద ప్రోగ్రెస్ అండ్ స్టేటస్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ విల్ బీ known by the quality indicators. And if there are any occurs, ఇక్కడ లేదు పాయింట్ నేను చెప్తున్నా, ఓకే మీరు చూడకండి కింద. if there are any errors that should be detected by the quality indicators and by that we can improve our project. The next is metrics of quality indicators are. సో ఇక్కడ క్వాలిటీ ఇండికేటర్స్ కొన్ని మెట్రిక్స్ ఉంటాయి. మెట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ మెజర్మెంట్ అనమాట. మెజర్మెంట్స్, సో చేంజ్ ట్రాఫిక్ అండ్ స్టెబిలిటీ, చేంజ్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ స్టెబిలిటీ ఓవర్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైమ్. It ensures planning next phase and scheduling of the phase of the process. సో హియర్ మళ్ళీ ఏంటంటే చేంజ్ ట్రాఫిక్ అని అంటే ఏంటిది, సో ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ ఫేజ్కి మార్చుకోవాలి. ఎలా అనంటే ప్రీవియస్ స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి మార్చుకోవాలని అంటే ఫస్ట్ ప్రీవియస్ స్టేజ్లో ఏం జరిగింది, అది కంప్లీట్గా జరిగిందా లేదా తెలుసుకోవాలి. తెలుసుకున్నాక నెక్స్ట్ ఫేజ్కి మనం ప్లాన్ చేసుకొని ఆ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయాలి. దెన్ నెక్స్ట్ ఈజ్ బ్రేకేజ్ అండ్ మాడ్యులారిటీ. సాఫ్ట్వేర్ క్వాలిటీ విల్ బి ఇండికేటెడ్ యావరేజ్ బ్రేకేజ్ అండ్ మాడ్యులారిటీ పర్ చేంజ్ ఓవర్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే లైక్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ యొక్క క్వాలిటీ తెలిసిపోతుంది, లైక్ విల్ బి ఎస్టిమేటెడ్. నెక్స్ట్ ఈజ్ మీన్ టైమ్ బిట్వీన్ ఫెయిల్యూర్, MTBF. దిస్ ఈజ్ టు ఇండికేట్ ద క్వాలిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ టెస్ట్ కవరేజ్ సింప్లీ టు మెజర్ అండ్ కాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ టెస్టింగ్ పర్ఫార్మ్డ్ బై సెట్ ఆఫ్ టెస్ట్. సో ఇది కూడా మళ్ళీ క్వాలిటీ తెలుసుకోనికి ఎలా తెలుసుకుంటాం ఇలా క్వాలిటీ అని అంటే ఒక కాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేస్తాము. ఏం కాలిక్యులేషన్స్ అని అంటే లైక్ టెస్టింగ్ అమౌంట్ ఎంత జరిగింది అండ్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా లేదా, ఎఫిషియెంట్గా పోయిందా లేదా, రైట్. అన్నిటికీ సేమ్ టర్మ్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఇలా చెప్తున్నా అనుకోకండి,
అన్నిటికీ సేమ్ టర్మినాలజీస్. ఓకే, ఈ సబ్జెక్ట్ మొత్తం అంతే. ప్రాసెస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎఫిషియెంట్గా అవుతుందా లేదా, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఏ స్టేజ్కి వచ్చింది, ప్రాసెస్ ప్లానింగ్ ఏంటిది, మొత్తం ఇదే ఉంటుంది. ఓకే, ఈ క్వాలిటీ ఇండికేటర్స్ని అండ్ మేనేజ్మెంట్ ఇండికేటర్స్ని క్వశ్చన్ అడుగుతారు, లైక్ డిఫరెన్స్ బిట్వీన్ ద management indicators and quality indicators. So this is about the management indicators and quality indicators. The next is the life cycle expectations. So life cycle expectations అంటే ఏంటిది అని అంటే మళ్ళీ ఇక్కడ ఏంటి, లైక్ మనము ఒక ప్రాసెస్ని, లైక్ ఒక ప్రాసెస్ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాము, ఏ స్టెప్స్ పర్ఫామ్ చేస్తున్నాము. సో కామన్ స్టెప్స్ అన్ని ప్రాజెక్ట్కి ఏంటిది అని అంటే ఫస్ట్ ఇనిషియేషన్, దెన్ నెక్స్ట్ ప్లాన్ చేస్తాము, దెన్ నెక్స్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాము, తర్వాత మనం డిప్లాయ్ చేస్తాము. సో అలా. సో మళ్ళీ అదే ఉంటుంది ఇందులో. దెర్ ఆర్ సమ్ ఫేజెస్ ఇన్ ద లైఫ్ సైకిల్. ఆ లైఫ్ సైకిల్ ఏదంటే స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజ్లో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే ఇనిషియేషన్, నెక్స్ట్ ప్లానింగ్, మళ్ళీ ఎగ్జిక్యూషన్, దెన్ నెక్స్ట్ డిప్లాయ్మెంట్. ఓకే, ఫస్ట్ చూద్దాము. A project management life cycle is the complete process of initiating, planning, executing and closing and controlling a project. సో చెప్పేసిన విధంగానే అది ఉంది కదా. సో ఒక లైఫ్ సైకిల్ అంటే ఏంటంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట ఇన్ ఆర్డర్ టు డెవలప్ ఏ ప్రాజెక్ట్. అవి ఏంటి అంటే ఫస్ట్ ఇనిషియేటింగ్, ప్లానింగ్, ఎగ్జిక్యూటింగ్, క్లోజింగ్ అండ్ కంట్రోలింగ్ ఏ ప్రాజెక్ట్. సో ఈచ్ ఫేజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెసిఫిక్ గోల్స్ విచ్ హెల్ప్స్ ఇన్ డెవలపింగ్ ఏ ప్రాజెక్ట్ ఎఫిషియెంట్లీ. సో ప్రతి ఫేజ్లో ఒక్కొక్క వర్క్ జరుగుతుంది, ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. నథింగ్ బట్ ఈచ్ ఫేజ్ హ్యాస్ ఇట్స్ స్పెసిఫిక్ గోల్స్. ఎందుకు అని అంటే ఆ ప్రాజెక్ట్ అనేది ఎఫిషియెంట్గా డెవలప్ కానికి. దెన్ నెక్స్ట్ 5 ఫేజెస్ ఏంటో చూద్దాము. ఇనిషియేషన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కంట్రోలింగ్, క్లోజింగ్. అంతే, మీరు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు. దెన్ నెక్స్ట్ 7 స్టేజెస్ ఆఫ్ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్ అని అంటే, లైక్ ఈ ప్రాజెక్ట్ లైఫ్ సైకిల్లో 7 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఈజ్ ఐడెంటిఫికేషన్, ప్రిపరేషన్ అండ్ ఫైనాన్సింగ్, ఇంప్లిమెంటేషన్, మానిటరింగ్, అప్రైజల్ అండ్ కంప్లీషన్. ఓకే, ఫస్ట్లో ఐడెంటిఫికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఐడెంటిఫైయింగ్ ద రిసోర్సెస్ దట్ ఆర్ నీడెడ్. సో మన ప్రాజెక్ట్కి కావాల్సిన రిసోర్సెస్ని ఐడెంటిఫై చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఈజ్ ప్రిపరేషన్స్ ఫర్ స్టార్టింగ్ ద ప్రాజెక్ట్ టు బీ డన్. సో మనము ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలని అంటే కొన్ని ప్రిపరేషన్స్ అవసరము. సో ఆ నెసెసరీ ప్రిపరేషన్స్ని కలెక్ట్ చేసుకోవాలి, గ్యాదర్ చేసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఈజ్ ఫైనాన్సింగ్, ప్లానింగ్, బడ్జెట్ అండ్ కాస్ట్ రిక్వైర్డ్ ఫర్ ఏ ప్రాజెక్ట్ డెవలప్మెంట్. సో ఫైనాన్సింగ్ ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ కాస్టింగ్ అండ్ ఎక్స్పెండిచర్స్ అనమాట. ప్రాజెక్ట్కి కావాల్సిన కాస్ట్ని, బడ్జెట్ని మనం ప్లాన్ చేసుకోవాలి. ఇంప్లిమెంటేషన్, ఇన్ దిస్ స్టేజ్ ప్రాజెక్ట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. సో అన్ని ప్లాన్ చేసుకున్నాక, బడ్జెట్ ప్రిపేర్మెంట్ చేసుకున్నాక లాస్ట్కి మన ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలి. దెన్ నెక్స్ట్ మానిటరింగ్, ప్రాజెక్ట్ విల్ బి టెస్టెడ్ అండ్ రివ్యూడ్ ఫర్ చెకింగ్ వెదర్ ఇట్ హ్యాస్ ఎనీ ఎర్రర్స్ ఆర్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ మానిటరింగ్ నథింగ్ బట్ కంట్రోలింగ్ అనమాట. సో ఇక్కడ ప్రాజెక్ట్ మనం రివ్యూకి పంపిస్తాం, టెస్టింగ్కి పంపిస్తాం. ఎందుకు అని అంటే టు చెక్ వెదర్ దెర్ ఆర్ ఎనీ ఎర్రర్స్ ఆర్ నాట్. నెక్స్ట్ అప్రైజల్, సో ఇక్కడ ఎర్రర్స్ని చెక్ చేశాక అప్రైజల్ స్టేజ్కి వస్తుంది. ఇక్కడ అంటే లైక్ క్వాలిటీ అనేది ఉందా లేదా. ఓకే, ఎర్రర్స్ ఉంటే క్వాలిటీ ఉండదు కదా, మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో ఇంప్రూవ్మెంట్స్ అనేవి జరుగుతాయి ఇందులో. క్వాలిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ విల్ బి ఎస్టిమేటెడ్ అండ్ ఇఫ్ ఎనీ ఇంప్రూవ్మెంట్స్ నీడెడ్ దెన్ దే విల్ బి డన్. నెక్స్ట్ కంప్లీషన్, లాస్ట్ స్టేజ్, ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ విల్ బి డన్ ఇన్ దిస్ స్టేజ్. సో డిప్లాయ్మెంట్ ఇస్ నథింగ్ బట్ కంప్లీషన్ అయిపోయింది, రిలీజ్మెంట్. సో అన్ని స్టేజెస్ దాటినాక లాస్ట్ స్టేజ్ వచ్చేసి కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విల్ బి డన్ ఇన్ ద కంప్లీషన్ స్టేజ్. సో దిస్ ఈజ్ అబౌట్ ద లైఫ్ సైకిల్ ఎక్స్పెక్టేషన్స్. సో కొన్ని స్టేజెస్ ఉంటాయి, అవి 7 స్టేజెస్. ఆ 7 స్టేజెస్ కూడా మీకు అర్థమైన వర్డ్స్లో రాసినాను. సో అవి రాసేసుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ ద లైఫ్ సైకిల్ ఎక్స్పెక్టేషన్. దెన్ నెక్స్ట్ ఈజ్ మెట్రిక్స్ ఆటోమేషన్. మళ్ళీ మీకు ఆటోమేషన్ వచ్చింది. సో ఆటోమేషన్ అంటే ఏంది, మళ్ళీ విచ్ ఈజ్ నెగెటెడ్ టు మేక్ ద టాస్క్స్ మోర్ సింపుల్ అండ్ మోర్ స్మూత్. ఎఫిషియెంట్గా మనం టాస్క్ని పర్ఫామ్ చేయడానికి అండ్ లెస్ టైం కన్జంప్షన్ కోసము అండ్ ఇంప్రూవ్మెంట్ కోసం. ఓకే, సో టెస్ట్ ఆటోమేషన్ మెట్రిక్స్. హియర్ టెస్ట్ ఆటోమేషన్ మెట్రిక్స్ ఆర్ క్వాంటిటేటివ్ మెజర్మెంట్స్ యూజ్డ్ టు ఎవాల్యుయేట్ ఆర్ ఫైండ్ ఆటోమేటెడ్ టెస్టింగ్ పర్ఫార్మెన్స్, ప్రోగ్రెస్ అండ్ క్వాలిటీ. సో ఇక్కడ మనము ఆటోమేషన్ జరుగుతుంది కదా, సో ఆ ఆటోమేషన్ మెజర్ చేయడానికి మళ్ళీ మెట్రిక్స్ ఆటోమేషన్ అది నీడెడ్. సో ఈ మెట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ మెజరింగ్ అనమాట. ఓకే, మెజర్మెంట్. సో ది ప్రొవైడ్ ఆబ్జెక్టివ్ డేటా దట్ హెల్ప్స్ టీమ్స్ టు ఎవాల్యుయేట్ ఎఫెక్టివ్నెస్, క్వాలిటీ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. సో ఇవి ఏం చేస్తాయంటే ఒక డేటాని ప్రొవైడ్ చేస్తాయి. ఎలా, ఎందుకు అని అంటే టీమ్స్కి లైక్ ఆ ప్రాజెక్ట్ క్వాలిటీ ఎంత ఉంది, దాని ఎఫెక్టివ్నెస్ ఎంత ఉంది తెలుసుకోనికి ది ప్రొవైడ్ ద ఆబ్జెక్టివ్ డేటా. దెన్ నెక్స్ట్ ఆటోమేషన్ మెట్రిక్స్ ఆర్ న్యూమరికల్ మెజర్మెంట్స్. న్యూమరికల్ నథింగ్ బట్ లైక్ నెంబర్ వైజ్. సపోజ్ ఇప్పుడు క్వాలిటీ అనేది అవుట్ ఆఫ్ 5 తీసుకున్నాం అనుకో, సెకండ్ 2 అవుట్ ఆఫ్ 5 ఉందనుకో అంటే బ్యాడ్ అన్నట్టే కదా. 4 ఆఫ్ 5 ఉందనుకో ఓకే మంచిగానే ఉంది అని, లైక్ అలా న్యూమరికల్ మెజర్మెంట్స్. సో యూజ్ టు అసెస్ ద అండ్ అనలైజ్ ద ఎఫిషియన్సీ అండ్ టెస్ట్ ఆటోమేషన్ యాక్టివిటీస్. దీస్ మెట్రిక్స్ గివ్ టీమ్స్ ఓవరాల్ ప్రోగ్రెస్ అండ్ స్టేట్ ఆఫ్ ద ప్రాసెస్. ఓకే, ఒక ప్రాజెక్ట్ యొక్క ఓవరాల్ స్టేటస్ని లైక్ ప్రోగ్రెస్ని మనకు ఇన్ఫార్మ్ చేస్తుంది ఏది, మెట్రిక్స్ ఆటోమేషన్. Organizations may improve their testing procedures by monitoring and analyzing the key data. That's it. So ఎందుకు అవసరం అని అంటే ఫస్ట్ the need of track and measure the progress and status of a project. ఎందుకు
మనము ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ని తెలుసుకోనికి, అంటే ఎంతవరకు వచ్చింది, ఎంతవరకు డెవలప్ అయింది తెలుసుకోనికి ఇది అవసరము. ద నెక్స్ట్ దీస్ మెట్రిక్స్ విల్ గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎఫిషియన్సీ, క్వాలిటీ ఆఫ్ ప్రాజెక్ట్, ఇది కూడా. సో ఒక ప్రాజెక్ట్ యొక్క క్వాలిటీ ఏంటిది, ఎఫిషియన్సీ ఏంటి తెలుసుకోనికి మళ్ళీ మెట్రిక్స్ కూడా యూజ్ అవుతుంది. కొన్ని పాయింట్స్ కూడా రాసుకోండి, లైక్ ఇంప్రూవ్డ్ ఎఫెక్టివ్నెస్, మార్కెట్ యాక్సలరేషన్, ఆటోమేషన్ ఎఫెక్టివ్నెస్. సో దిస్ ఈజ్ అబౌట్ ద మెట్రిక్స్ ఆటోమేషన్ అండ్ దీస్ ఆర్ ద టాపిక్స్ ఆఫ్ ద 4th యూనిట్. అండ్ ఇంకో టాపిక్ ఉంటుంది లైక్ ఏంటంటే ప్రాగ్మాటిక్ సాఫ్ట్వేర్ మెట్రిక్స్. సో దీనికి మళ్ళీ ఏం రాయండి అని అంటే, అక్కడ ఉంది కదా 7 కోర్ మెట్రిక్స్లో, ఆ 7 కోర్ మెట్రిక్స్లో ఉన్న ప్రాసెస్ని లైక్ 7 ఉన్నాయి, మళ్ళీ అవి రాసేసేయండి. ఎందుకంటే ప్రాగ్మాటిక్ సాఫ్ట్వేర్ మెట్రిక్స్ ఎందుకు అని అంటే, దానికి 7 కీ మెట్రిక్స్ ఉంటాయి. ఆ మెట్రిక్స్ దేనికి యూజ్ అయితే అంటే, ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్గా మేనేజ్మెంట్ స్టేజ్లో చేయడానికి, కంప్లీట్ మేనేజ్ చేయడానికి ప్రాగ్మాటిక్ సాఫ్ట్వేర్ మెట్రిక్స్ అనేది అవసరం. సో హియర్ ప్రాగ్మాటిక్ సాఫ్ట్వేర్ మెట్రిక్స్ ఆర్ ఏ సెట్ ఆఫ్ 7 key metrics used in software project management to track and improve the సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్. సో అవి ఏంటి అని అంటే 7 ఉంటాయి. ఆ 7 ఇక్కడ నేను రాయలేను, ఎందుకు అని అంటే టైం వేస్ట్ కదా. ఆల్రెడీ మీరు చూసారు కదా వీడియోలో 7 కోర్ మెట్రిక్స్, అవే ఇక్కడ రాసుకోండి. మళ్ళీ ఒకవేళ క్వశ్చన్ వచ్చినా కూడా సేమ్ ఇది రాసేసి మళ్ళీ 7 గురించి డెఫినేషన్స్ రాయండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద 4th యూనిట్ ఆఫ్ SPPM. అండ్ ఇఫ్ మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ హెల్ప్ అస్, లైక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, లైక్ ఈ టాపిక్ కావాలి అని. దెన్ నెక్స్ట్ ఈజ్ మీకు వీలైనంత ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టార్గెట్ ఈజ్ 1K సబ్స్క్రైబర్స్. సో 1K రీచ్ అయ్యే వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు చూసి వదిలేయకండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సో ఇలా లైక్ చేయడం వల్ల ఏమైతే అని అంటే, లైక్ నెంబర్ ఆఫ్ లైక్స్ని బట్టి నాకు నెక్స్ట్ ఇంకా టాపిక్ చేయాలా వద్దా అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఇలా ప్రిపేర్ చేయడం కూడా చాలా కష్టం. అండ్ మీకు SPPM అనేది అసలు ఎక్కడ దొరకలేదు తెలుసా, హార్డ్లీ అసలు దీనికి రిసోర్సే లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.